అన్న చెప్పు ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? బీఆర్ఎస్ అయితే 10 సంవత్సరాల పరిపాలన చేసింది. అది బాగా లేదు అనా? లేకపోతే ఏదో సమస్యలున్నాయని చెప్పి ప్రజలకు గావచ్చు, నిరుద్యోగులకు గావచ్చు సమస్యలున్నాయని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం 1 ఇయర్ అయితుంది. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? అన్న ఉండేదేంది ఆ బస్సులు ఫ్రీ అని చెప్పేసి ఓలాలో అవి బైకులు బాగా బాగా వినపడేటివి బస్సులు బైకులు ఇప్పుడు మామూలుగా డ్యూటీకి పోయితేనే కూడా ఓలో క్యాబ్ పెట్టుకొని ఓ డ్రాప్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇందులో లేడీస్ వాళ్ళు ఎక్కిపోతారు. ముఖ్యంగా మేము ఆటోలో బాగా నష్టపోతున్నాం అన్న దానివల్ల బస్సులు బైకుల వల్ల ఆటో వాళ్ళకి డ్రాప్లు లేవు, బాగా ఇబ్బందిగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ బైకులు అవి పెద్దగా లేకుండే, పైగా ఆటోలు అవన్నీ ఇచ్చారు. ఆయన ఆటోలు నడిపించుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. ఇంకోటి ఈ డిస్టిక్ల నుంచి తెచ్చిన ఆటోలు ఇక్కడ నడపొద్దని ఒక రూల్ పెట్టింది. ఇప్పుడు మరి ఇవన్నీ ఆటోలు తీసేటప్పుడు ప్రత్యామ్నాయం చూపెట్టినాక కదా ఆటోలు తీసేయాలి. ముందే పట్టుకొని ఆటోలు తీసేస్తే ఇప్పుడు బ్యాటరీ ఆటోలు అంటున్నారు. బ్యాటరీ ఆటోలు ఒకటి నేను ఇంతకుముందు దాంట్లో చూసిన, బ్యాటరీ ఆటో చెడిపోతే దానికి 10-15 వేల రూపాయలు కావాలి. ఒక సంవత్సరం కాకముందే బ్యాటరీ ఆటోలు చెడిపోతున్నాయి. మరి అలాంటప్పుడు అవి ఎట్లా ఇది అవుతుంది? కరెక్ట్గా ఏమన్నా మాకు ప్రత్యామ్నాయం చూపెట్టినాక కదా తీసేయాలి. ఇక ప్రభుత్వ పాలన అంటే ఆ సారికి దండం పెట్టాలి. మమ్మల్ని అయితే రోడ్డు పాలు చేసిండు రేవంత్ రెడ్డి గారు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు. అసలు ఎట్లా గడుస్తుందో మాకు అర్థమైతలేదు. ఒక రోజు బయటికి వచ్చినామనుకో ఓ 300-400 కూడా ఇంటికి తీసుకోపోలేని పరిస్థితి మాది. 300-400 కూడా ఇంటికి తీసుకోపోలేని పరిస్థితి. పిల్లల స్కూల్ ఫీజులు, మళ్ళీ బండి రెంటు, గ్యాస్, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి మారింది రేవంత్ రెడ్డి. ఫ్రీ గ్యాస్ ఎవరికి వస్తుందని ఒక్కరికి కూడా లేదు. మా బస్తీలో ఓ 20 ఇళ్ళు ఉంటే ఒక్కరికి కూడా ఫ్రీ గ్యాస్ రాలేదు. ఇంకో 200 రూపాయలు ఫ్రీ కరెంట్ అయితే అస్సలే లేదు మా బస్తీలో. ఈయన అన్ని చెప్పుకుంటున్నాడు కానీ ఎక్కడ అమలు చేస్తుండే, ఎంతమందికి ఇచ్చిండ్రో ఏమో తెలియదు. కానీ మా బస్తీలో ఏమీ లేదు అసలు. అన్ని ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఇంక ఒక్కటి చేతుల్లో లేదు. ఎంతసేపు ఆయన ఇది చేస్తున్నాడు అంతే. అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని సంబరాలు చేసుకున్నాడు. కానీ ఆ సంబరాలకి పబ్లిక్ నుంచి స్పందన వస్తుందేమో చూడమని చెప్పండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 10 మందిని అడగండి, 10 మందిలో కూడా ఆయన ఒక్క రైట్ అంటే ఆయన గొప్పే. అలాంటి పాలన ఆయనది. రేవంత్ ఏదో తుక్లక్ పాలన ఏదని చెప్తున్నాడు చూడు, ఆ టైప్ ఉన్నది ఆ సార్ పాలన. అసలు ఏం బాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆటో వాళ్ళని అసలు టచ్ చేయలేదు. ఎవరు ఆటో వాళ్ళని ఇట్లా ముట్టుకోలేదు, ఇది చేయలేదు. కొంచెం ఎంత ఇది చేసినా కూడా, పాత ఆటలు ఇవి వచ్చినా కూడా ఈ సారు ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి ఆటో కారోబార్ నాశనం అయిపోయింది. బైకులు ఎక్కువై రైపిడో ఓళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసేయాలి. అసలు బైకులు ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏముందన్న? ఎంతమంది వెళ్ళిపోతున్నారు సామాన్యులు, ఎంతమందికి ఇది అవుతున్నది? అసలు మొగళ్ళకి లేదు. మళ్ళీ అదొక లొల్లి. ఇప్పుడు ఇద్దరు ఆలు మొగలు వాళ్ళంటే ఒకటి టికెట్ తీసుకుని వాళ్ళు ఒకటి ఇది చేసుకొని పోవాలా? ఏంటో అది దారుణం, నాకు అర్థం కాలేదు. మళ్ళీ అందరు సమానం అంటాం, ఆడోళ్ళు మొగలు సమానం అంటే, కానీ ఆడోళ్ళకి ఫ్రీ మొగళ్ళకి లేదంటాయి. ఇలాంటి అసలు ఆ సిస్టమ్ ఏందో నాకు అర్థం కాలే. 100% అన్న, 100% కరెక్ట్ కాదు. 100% అదొకటి. ఈ ఆటోలను బ్రతికించాలంటే ఓలో బైక్ ఖచ్చితంగా. ఆఫీస్ వాడు డ్యూటీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఆయన హైటెక్ సిటీలో. ఇక్కడ మల్లాపూర్ నుంచి ఒక డ్రాప్ వేసుకొని ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఆడ దింపేసి మళ్ళీ అక్కడ నుంచి ఆమె మళ్ళీ పికప్ చేసుకొని వస్తాడు. ఆయనకు అంత 50,000-60,000 జీతం ఉన్నా కూడా బైక్ ఫ్రీగా వెళ్తున్నారు కాబట్టి పెట్రోల్ ఖర్చులు వస్తాయని అలా పోతున్నారు. కానీ మా పొట్ట మీద కొడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నారు కూడా బైక్లు వేసుకొని ఓలా ఊబర్ డ్రాప్లు వేసుకొని పెడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది ఉందన్న. ఆ కోట్ల కేసు బెంగళూరులో ఏదో తీసేసారంట. ఆ టైప్ హైదరాబాద్ లో కూడా బైకులు ఓలో రాపిడో బైకులు లేకుండా చాలా బాగుంటది అన్న. అంటే అన్న అంతా ఒక 1 ఇయర్ మాత్రమే అవుతుంది. ఇంకొక 4 సంవత్సరాలు అయితే ఉంది. కొంచెం వెయిట్ చేసి ఇంకేమో మంచి జరుగుతుండొచ్చు. అబ్బా ఏం చెప్పినావు అన్న? 1 సంవత్సరమే మమ్మల్ని ఇదేసిండు. ఆ సార్ ఉంటాడో ఊడతాడో తెలియదు. ఇక వాళ్ళని ఎట్లా భరిస్తారు? ఆ సారికి ఏం అర్థం అవుతుంది? ఏం పెడితే ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఆ సారికి ఏం చేసిండు అన్న? గట్టిగా మీరు చెప్పండి. ఎవరైనా చెప్పమని. ఆ సార్ ఏం చేసిండు? పేదవాళ్ళకి ఏం చేసిండు? ఏం మంచి జరిగింది? అయ్యా రైతులు మొర మొత్తుకుంటున్నారు అన్న. మీరు టీవీలు గిన చూస్తలేరా? మొర మొత్తుకొని రోడ్ల మీదకి వస్తున్నారు అందరూ. రుణమాఫీ మాకు కాలేదు. ఆయన ఎంతో 20% చేసిండొచ్చు, మిగతా 80% మొత్తం ఖాళీయే కదా. ఆయన చెప్పిన లెక్కలు ఆయనకే లేదు కదా. ఆయన ఎంతో 40,000 కోట్లు 42,000 కోట్లు ఏదో చెప్పిండు ఎన్నికలు కాకముందు. అంతా నాకు ఇదైపోతుంది, నేను 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఎడమ చేతోడు పడేస్తా ఏదో డైలాగ్ కొట్టిడు. మరి కడుపు కట్టుకుంటలేడా? తినేస్తుండా? చెప్పమనండి ఆయన్ని. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ అవినీతి చేసిరు, కుంభకోణాలు చేసిరు. మా ప్రభుత్వం వచ్చినందుకు అన్ని లెక్కలు తెలిసి అందరినీ పోలీస్ స్టేషన్ పట్టిస్తా అని చెప్పిండు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు కదా, నువ్వు బయట పెట్టని కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు. స్వీకరించమనండి, రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు ఆయనే. ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీ నిన్ననో ఏమో మాట్లాడాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు. నేను రెడీగా ఉన్నా మీకు సమాధానం చెప్పడానికి.
రండి బయట అదే కదా మాట్లాడాలి కదా, ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా మాట్లాడాలి కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది, స్వీకరించండి, బయట పెట్టండి. మీరు దొంగలా లేకపోతే వాళ్ళు దొంగలా, ఇద్దరిని ఒకరొకరు దొంగల అయితే ఇద్దరు పోయి లోపల కూర్చోని అమ్మ మాకెందుకయ్యా పబ్లిక్ కి, అంతే కదా మరి. ఇప్పుడు ఆయన దొంగని ఈయన అంటాడు, ఈయన దొంగని ఆయన అంటాడు, ఇద్దరు దొంగలే మరి, పోండి మరి ఇద్దరు. అంటే ఇప్పుడు నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతామని చెప్తున్నారు, అరెస్ట్ అవుతారా? 100% అన్న. ఎట్లాగా అవుతాడు? 100% ఎట్లా అవుతాడు? ఏ రకంగా అవుతాడు? ఏ బేస్ మీద అవుతాడు? ఈయనే నేను నిరూపిస్తాను సాక్ష్యాలు ఉంటే తీసుకుపోయి లోపలే. కానీ ఎంతసేపు పేపర్ స్టేట్మెంట్ లేకపోతే ఇది అది కాదు కదా. ఆడకు సవాల్ ఇస్తున్నావు, అది స్వీకరించి నువ్వు స్వీకరించి నువ్వు దాన్ని చేసి నిరూపించి లోపల తీసుకపో. నీ లెక్క ధన్మని లోపలికి పోయి 6 నెలలు 5 నెలల లోపలికి వచ్చి బెయిల్ మీద వచ్చిన అనుకున్నా, అట్లా కాదు కదా. పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు అందరు సీఎంలు అవుతున్నారట. మరి కేటీఆర్ అరెస్ట్ అయితే సీఎం అవుతారనే భయం ఏమైనా ఉందంట? ఆ లెక్కనైతే కవిత మేడం కావాలి, ఆ లెక్కనైతే కవిత మేడం కావాలి. మీరు చెప్పినట్టయితే కవిత మేడం కావాలి కదా. అంటే అదే పూలే ఫ్రంట్ అని పెట్టి నడుస్తా ఉంది జాగృతి పైన. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఏమన్నా అన్న కావచ్చు అన్న, ఇబ్బంది ఏముంది. ఈ అమ్మాయి తుక్లక్ గాడు కాంగలేదు కవితక్క అయితే వచ్చిందా? అసలు వాడికి ఒక మంత్రి తెలియదు, ఏం తెలియదు, దాని పరిపాలన తెలియదు. వాడు ఏదో గుంపు మేసరు అనుకున్నాడు, ఆ పని కూడా చేత కాదు. గుంపు మేసరు అంటే అందరికి ఎవరికి ఏ పని చెప్పాలో వానికి తెలిసి ఉండాలి. గుంపు మేసరి వానికి అది కూడా తెలియదు, అధికారులకు ఏం పని చెప్పాలో కూడా తెలియదానికి. వాడు సీఎం. ఆటోలు లేకపోతే టాక్సీ ఎల్లో ప్లేట్ ఉండే అన్న, ఈ బైక్లు ఎల్లో ప్లేట్ కాదు. వీటికి ప్రభుత్వం ఎలాంటి ఇది ఉండదు, అలాంటి నిబంధనకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా ఓలా ఊబర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దు. ఓలా ఊబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు అవి తీసేస్తే బెటర్. ఎంత బెటర్ అంటే ఆటో వాళ్ళకి చాలా చాలా అంటే చాలా. ఒక దిక్కు బస్సులు, మళ్ళీ బైకులు, 2 దిక్కులో మాకు దెబ్బలు అవుతుంది. అట్లీస్ట్ బైక్లన్నా తొందరగా తీసేస్తే కొంచెం ఇది అవుతుంది. అన్న మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సంపాదించేవారు నెలకి, ఇప్పుడు ఎంత వస్తుంది మరి ఈ ప్రభుత్వం? అన్న గత ప్రభుత్వంలో అట్లీస్ట్ ఇంటికి 700-800 ఖచ్చితంగా 1000 రూపాయల దాకా తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడైతే దారుణమైన పరిస్థితి అన్న. ఒక 400-500 తీసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. అది కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు చేస్తే ఓ 300-400. అంతకుముందు అయితే అంత టైం చేస్తే 1000 రూపాయలు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు. దాని రిక్షా వాడ తీసేసి చేసేసి మన పెట్రోల్ ఖర్చులు అవన్నీ తీసుకొని, గ్యాస్ అవన్నీ తీసుకొని తీసుకెళ్లే వాళ్ళం 1000 రూపాయలు. ఇప్పుడు కష్టంగా ఉందన్న. ఇక మంత్లీ మంత్లీ అంటే ఇక అన్ని రోజులు చేయం కదన్నా. ఇప్పుడు 2 రోజులు అయితే ఏదో పని, ఏదో ఇక సండే అని అదని వీకెండ్ అని ఏదో ఒకటి పని ఉంటుంది. చేసిన రోజు గట్టిగా చేస్తే 1000 రూపాయలు, అది 9 to 9. ఇప్పుడైతే మరీ అది దారుణంగా ఉన్నది. ఖచ్చితంగా 9 to 9 ఖచ్చితంగా దారుణంగా ఉందన్న. ఎందుకంటే బస్సులు ఫ్రీ, మళ్ళీ బైకులు అయితే మరీ విపరీతంగా అయిపోయిందన్న. మీరు ఎట్టి బస్సులు అన్న, నేను ఇక డైరెక్ట్గా చెప్తాను, మీకేమన్నా ఇది ఉంటే ఆ బైకుల మీద గట్టిగా ఇచ్చేసి బైకులు ఆపేటట్టు చూడండి, నా వాయిస్ వేయండి బైక్ల మీద. అన్న ఎల్ల పిల్లలు అయినా ఇప్పుడు అన్న మేము ఇక్కడ హైదరాబాద్ లో ఆటో కావాలంటే ఇక్కడ పర్మిట్ లేవు. పర్మిట్లు ఉన్న ఆటో కావాలంటే 5.5 లక్షలు కావాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆటోలు పోతే 3 లక్షలు వస్తున్నది. చాలా మంది డిస్ట్రిక్ట్ ఆటోలు తెచ్చుకొని ఇక్కడ నడిపించుకుంటున్నారు. మరి పర్మిట్లు ఇవ్వమనండి, ఇక్కడ ఆటోలకి పర్మిట్లు ఇవ్వమనండి, అవి ఇయ్యరు. పర్మిట్లు ఎత్తేయరు. అలా మధ్యలో ఫైనాన్స్ తోటి బతుకుతున్నాడు. మేము నెలకు వచ్చి 10-15 వేలు కట్టలేకపోతున్నాము. 3 నెలలు నడిపించిన తర్వాత ఒక 2 నెలలు చూస్తాడు, 3 నెలలు తీసుకెళ్ళి బండి తీసుకొస్తాం. ఒకేసారి 30-40 వేలు మా దగ్గర ఉండవు, బండి వదిలేస్తాం. చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల.